ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. అసలు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో అయితే కాక పెంచాయని చెప్పాలి. అధికారంలో ఉండి కూడా ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవకపోవడం రేవంత్ టీమ్ కు ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోవడం కాంగ్రెస్ కి అయితే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. స్థానిక కాంగ్రెస్ నేతలు దీనిపై పూర్తిగా ఫోకస్ చేయలేదా, అభ్యర్థి నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు సహకరించలేదా అనే టాక్ అయితే నడుస్తోంది. దీనిపై డిఎన్ఏలో భరత్ తో విశ్లేషిద్దాం. సో చూస్తున్నాం కదా భరత్, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా గెలవకపోవడాన్ని కాంగ్రెస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఉన్నట్టుంది. సో ఎలా అనాలిసిస్ చేస్తారు? మెయిన్ రీజన్స్ ఓడిపోవడానికి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓడిపోవడానికి ప్రధాన రీజన్, ఇప్పుడు ఓడిపోయింది ఎన్ని ఓట్లతో? 5,000 ఓట్లు. పెద్ద మెజారిటీ ఏం కాదు. 2,11,000 ఓట్లు పోలైతే 5,000 మెజారిటీ అంటే దీన్ని అధికార పార్టీ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం చూసాం బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని గతంలో ఎంత సీరియస్ గా తీసుకుందో. జీవన్ రెడ్డి గెలిచినప్పుడు వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు, క్యాండిడేట్ పెట్టలేదు, అప్పుడు ఓడిపోయింది. సో ఆ నష్టాన్ని గ్రహించారు. అది పార్లమెంట్ ఎన్నికల మీద కూడా ఎఫెక్ట్ పడింది. సో ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని భావించి పల్లా రాజేశ్వర్ రెడ్డి గాని, సురభి వాణిదేవి నల్గొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకుని ఏ విధంగా గెలిచారో చూసాం. నిజానికి గ్రాడ్యుయేట్లలో అప్పుడు పీకల దాకా కోపం ఉంది బీఆర్ఎస్ మీద. అయినా సరే వాళ్ళు ఏ విధంగా అయితే స్ట్రాటజీ చేశారో, అప్పుడు కూడా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి మీద అయితే ఇదే తీన్మార్ మల్లన్న ఉన్నారు, కోదండరామ్ ఉన్నారు, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ, చాలా మంది బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాముల్ నాయక్, ఇంతమంది ఉన్నా సరే ఆ ఓట్, ఆపోజిషన్ ఓట్ అంతా డివైడ్ చేసి పనిచేశారు. ఇక్కడ అధికార పార్టీలో ఆ విధంగా కనబడలేదు. అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. నరేందర్ రెడ్డి పాపం తన సొంత టీంతో, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల స్టాఫ్ ఆయన మీద డిపెండ్ అయ్యారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి మీద, ఏ లీడర్ మీద, ఏ క్యాడర్ మీద డిపెండ్ కాని సిచ్యువేషన్. ఇప్పుడు అల్టిమేట్ గా ఏమొచ్చిందంటే ఈ ఎన్నికల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చింది ఆ ప్రభుత్వం మీద. ఇప్పుడు కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎన్నిక ఓడిపోయేందుకు ఎంత సమయం పట్టింది? 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయినారు కదా. 2014 నుంచి 19 ఫిబ్రవరిలో ఓడిపోయినారు కదా. ఇప్పుడు 1 year కే వీళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోతే ఎటువంటి సిగ్నల్ వెళ్తుంది? అది ఆలోచించాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం గ్రాడ్యుయేట్స్. చదువుకున్న వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వద్దనుకున్నారు. ఓకే, ఎందుకు వద్దనుకున్నారు? మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మాకు టీచర్స్ మాకు సరిగ్గా నెలకి జీతం సరిగ్గా రావట్లేదు, ఆలస్యం చేస్తున్నారు, టీచర్లకు ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవని, గ్రాడ్యుయేట్స్ మాకు ఉద్యోగాలు లేవని చెప్పి. సో అది ఇప్పుడు ఏడాదిలోనే 1 year 2 months లోనే రివర్స్ అయిందంటే అది నరేందర్ రెడ్డికి పెద్ద దెబ్బ కాదంట. నేను కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పెద్ద దెబ్బ. సో ఎందుకంటే ఇప్పుడు 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. రేపు బీజేపీ ఏం చెప్తుంది? 42 అసెంబ్లీ సెగ్మెంట్ లో మాకు ఓటు పడింది ఉత్తర తెలంగాణ. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ 4 ఎంపీలు ఉన్నారు కదా. కరెక్ట్. బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నాగేష్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 ఎంపీలు, 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇంకా ఉత్తర తెలంగాణ ఇంకా స్ట్రాంగ్ కాదా బీజేపీ? మొన్న అసెంబ్లీలో అంటే సరే బీఆర్ఎస్ వర్సెస్ అది నడిచింది కాంగ్రెస్. సో అల్టిమేట్ గా వీళ్ళు కరెక్ట్ గా కాంగ్రెస్ కి ఇప్పుడు అది నరేందర్ రెడ్డి ఓటమి కంటే నేనేమంటానంటే కాంగ్రెస్ లీడర్స్, క్యాడర్స్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఓటమి అంటాను. ఇప్పుడు 5,000 ఓట్లతో ఓడిపోయారంటే కొంచెం పనిచేసి ఉంటే గెలిచేది కదా. నాకు ఎక్కడ కలెక్టివ్ గా పనిచేసినట్టు అనిపించట్లేదు. కాంగ్రెస్ అంటే పైనుంచి పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెవెల్లో లైట్ తీసుకుందని నేను అనుకోవట్లేదు. ఎమ్మెల్యేలు కారణం, కాంగ్రెస్ ఎంపీలు కారణం, కాంగ్రెస్ లీడర్లు కారణం, కాంగ్రెస్ క్యాడర్ కారణం. బీజేపీ లీడర్స్ ఏ విధంగా పనిచేశారు చూడండి. కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు అందరు ప్రచారం ఎంత యాక్టివ్ గా, ఎంత వాళ్ళు ఏ విధంగా బాగా చేసుకున్నారు. సో మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కూడా, చివరి రౌండ్ వరకు చాలా దగ్గరగా, చాలా క్లోజ్ మార్జిన్ లో ఓడిపోయారు. సో నరేందర్ రెడ్డి గారు నమస్తే. భరత్ గారు టఫ్ లక్. నరేందర్ రెడ్డి గారు చాలా ఫైట్ చేసి ఓడిపోయారు. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year బ్యాక్ అనుకున్నారు కదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీరు చూజ్ చేసుకున్నారు.
Yes, అండి. నాకు సూట్ అవుద్ది గ్రాడ్యుయేట్ అని చెప్పి. సో 1 year 1.5 year నుంచి దీని గురించి కష్టపడుతున్నారు. ఎన్రోల్మెంట్ కూడా మీరు బాగా ఎక్కువ చేయించారు కదా? ఎస్ అండి, ఆల్మోస్ట్ 6 months నుంచి ఎన్రోల్మెంట్ అంటే ఈ ప్రక్రియలో ఉన్నాను. 1 year కాదు కానీ ఎగ్జాక్ట్లీ 6 months ఎఫర్ట్స్ పెట్టాను. ఓకే. సో అప్పుడు ఆ దశలో మీకు కాంగ్రెస్ టికెట్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, మీరు తప్ప? ఎస్, నేను తప్ప ఎవరు లేరు. ప్రసన్న హరికృష్ణ ఏ టైంలో వచ్చారు ఆయనకు టికెట్ కావాలని? అది ఆల్మోస్ట్ ఇంకా నా తర్వాత. కాకపోతే ఇక్కడ ఏముంది అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో జీవన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ చేస్తారు అన్న ఒక అభిప్రాయం కాంగ్రెస్ పెద్దల్లో ఉండే. అందుకే వాళ్ళు కూడా ఇంకొక ఆప్షన్ గురించి వాళ్ళు వెతకలేదు. ఓకే. ఒకవేళ జీవన్ రెడ్డి గారు కాదు అని అన్నప్పుడు మాత్రమే మనం చూద్దాము అన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు వాస్తవానికి. కానీ జీవన్ రెడ్డి ఎక్కడ ఎన్రోల్మెంట్ చేయించలే కదా, ఎన్రోల్మెంట్ చేయించింది మీరే కాంగ్రెస్ నుంచి. ఎస్ ఎస్ ఎస్. సో అప్పుడు ఎన్రోల్మెంట్ సంబంధం లేకుండా జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా మనకి. ఓకే. తను కాదు అన్నప్పుడే ఆలోచిద్దాం అన్న ఆలోచన ముందు ఉంటే, తను ఎప్పుడైతే ఎన్నో అన్నారో అప్పుడు ఉన్న దానిలో ద బెస్ట్ ఎవరు అన్న ఆలోచనకు రావడం జరిగింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ కోసం కష్టపడ్డారు. దాదాపు 50,000 ఓట్లు ఎన్రోల్ చేయించారా? ఎక్కువ చేపించామండి, సుమారుగా 1,50,000 ఎన్రోల్మెంట్ మనం చేపించాం. ఓకే. అవుట్ ఆఫ్ 3,50,000 లో 1,50,000 మీరే చేయించారు. ఎస్ అండి. ఓకే. ఓకే. సో ఎన్రోల్మెంట్ కష్టపడ్డారు అంటే అప్పుడు అనిపించిందా ఈజీగా గెలుస్తాను అనిపించిందా? ఇప్పుడు ఇవాళ ఫీలింగ్ ఏంటి? సంవత్సరం క్రితం మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ మైండ్ లో? నో ప్రాబ్లం. ఎట్లయినా టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు వ్యవస్థలతో నేను ఉన్నాను కాబట్టి కొన్ని అస్త్రాలు నా మీద ఎలాగూ సంధిస్తారు. నేను ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వస్తున్నాను కాబట్టి చాలా ఛాలెంజెస్ మరి ఎదుర్కోవాల్సి వస్తుంది అని నేను గెస్ వేసిందే, కానీ ఖచ్చితంగా గెలుస్తాను అనే ఒక నమ్మకం అయితే ఉండే. బట్ ఏమైపోయిందంటే ఇక్కడ ఈ బీసీ వాదము అని హిందూ వాదం అని ఈ రెండు తెర మీదకి ఎక్కువగా రావడం, తర్వాత నాకున్న చాలా తక్కువ వ్యవధిలో అందరూ కాంగ్రెస్ శ్రేణులను నేను తొందరగా వాళ్ళతో మింగిల్ కావడం అనేది కొంచెం జరగలేదు అక్కడ. ఓకే. అంటే వాళ్ళు మింగిల్ కాదా, మీరు మింగిల్ కాలేదా? అంటే ఎవరైనా మొత్తానికి నేను కలిసే ప్రయత్నం అంటే 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఒక్కొక్కరిని తిరిగి కలవాలి అనేది జనరల్లీ ఎవరుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఒక ఫోన్ కాల్ అన్న రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో మరి ఇంత పెద్ద కాన్స్టిట్యూన్స్ పరిధిలో నేను అందరికి ఫోన్ చేయడం అనేది కొంచెం వీలు కాలేదు. అక్కడ బహుశా ఇబ్బంది పడి ఉంటారు నా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఓకే. 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 సో అంటే పొరపాటు మీదే అంటారా? అంటే చేసి ఉంటే బాగుంటది. వాస్తవానికి ఫోన్లు ఏది అవసరం లేకుండా ప్రతి కార్యకర్త పార్టీ గురించి వర్క్ చేయాలి, తర్వాత ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ మన ప్రత్యర్థి అభ్యర్థి చూసుకున్నట్లయితే మరి ఆయన ఏమాత్రం తిరగలేదు, ఏమాత్రం కూడా లేదు. ఆయన అక్కడ భుజాన వేసుకుని వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ కూడా నిజానికి అంజిరెడ్డి అంటే మెదక్ అంజిరెడ్డికి చాలా మంది ఇక్కడ ఎవరికో తెలియదు కరీంనగర్ ఆదిలాబాద్ లో, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడు పోటీ చేయలేదు. చాలా మందికి ఇక్కడ క్యాడర్ కు తెలియదు, నాకు కూడా చెప్పారు క్యాడర్ కు తెలియదు. కానీ పార్టీ మీద అభిమానంతో లీడర్లు క్యాడర్ అందరు భుజాన వేసుకున్నారు. మరి అది కాంగ్రెస్ లో ఎందుకు జరగలేదు? నరేందర్ రెడ్డి అంటే అందరూ తెలుసు రాష్ట్రంలో. చేయలేదు అనడానికి మనం అట్లా పూర్తిగా చెప్పలేం, కానీ అందరు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ గుండె మీద చేసుకొని మనం ఎవరేం ఏం చేశాము ఏం చేయలేదు అన్నది ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. నేను చేయలేరు అని చెప్పలేను, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి మీటింగ్లు పెట్టడం, పిసిసి ప్రెసిడెంట్ గారు నిరంతరం పర్యవేక్షణ చేయడం, తర్వాత ముగ్గురు మినిస్టర్లు అందుబాటులో ఉన్నారు, తర్వాత మినిస్టర్స్ అందుబాటులో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కింది స్థాయి క్యాడర్ ను ఉరికి పెట్టే విధంగా చేయలేకపోయినాం అనేది అయితే నాకైతే అనిపిస్తున్నది. కింది స్థాయి క్యాడర్ ను ఉరికించలేదు. కింది స్థాయి క్యాడర్ తప్పు అంటారా, లీడర్స్ తప్పు అంటారా? అది ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎనీ సచ్ కంట్రవర్షియల్ ఆన్సర్స్. కాకపోతే ఒకటి ఏంటంటే చాలా రకాలుగా చాలా మరి నా మీద అస్త్రాలు వివిధ రకాలుగా అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలు చేసినప్పుడు కొంచెం పార్టీలో ఉన్న శ్రేణులు ఇంకా కొంచెం తిప్పికొట్టేది ఉండే అని నాకు అనిపడింది. ఆఫ్ కోర్స్ అప్పటికి ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనా
ఇది మనం ఇప్పుడు ఎవరిని త్రో చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనే ఇంకా కొంచెం ఈ అవేర్నెస్ చేసేది ఉంది. ఎందుకంటే ఓటింగ్ లో పాల్గొనే ముందు ఓటరు ఏ రకంగా 28,000 ఇన్వాలిడ్ ఓట్స్ జరిగినాయి. ఓకే. అందులో ఓటర్ ని ఇంకా మనము ఎలక్షన్ కమిషన్ తో సహా తర్వాత మా పార్టీ శ్రేణులు కావచ్చు, నేను కావచ్చు, ఏమి చేయాలి, అసలు పని ఎలా మార్క్ చేయాలి, ప్రియారిటీ ఆఫ్ ఓటింగ్ ఎలా చేయాలి అనేది అసలు చేయలేకపోయినాం నాతో పాటుగా. సార్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇంతకుముందు ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికలోనూ ఇన్ని చెల్లనోట్లు లేవు. మోర్ దెన్ 10%. అంటే గతంలో 10%, ఈవెన్ మొన్న వరంగల్లో జరిగిన దాంట్లో కూడా 10% తెల్ల నోట్లు వచ్చాయి. అంటే ఎప్పుడెప్పుడు ఈ న్యూ ఎన్రోల్స్ ఎక్కువైతే అప్పుడు తెల్ల నోట్లు ఎక్కువైతాయి. ఈసారి న్యూ ఎన్రోల్మెంట్స్ మీరు చూసినారు, గతంలో 2 లక్షల సుమారుగా ఉంటే ఈసారి 3.5 లక్షలు అయింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 70% ఈసారి న్యూ ఎన్రోలర్స్ ఉన్నారు. సో న్యూ ఎన్రోల్మెంట్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు నేను కూడా ఇంకా వేలో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉండలేదు అని చెప్పేసి. అంటే జనరల్ గా ఇప్పుడు చెల్ల నోట్లు ఎక్కువ ఏ విధంగా అయ్యాయి సార్? రోమన్ అంకెల్ రాశారా లేకపోతే రోమన్ అంకెల్ అలో చేశారు కానీ 01 రాసేయారు, దాన్ని అలో చేయలేదు. తర్వాత 1 రాస్తూ పక్కన టిక్ పెట్టారు, దాన్ని అలో చేయలేదు. 1 కి మళ్ళీ ఒక సర్కిల్ పెట్టారు. అంటే జనరల్లీ టీచర్లు మార్కులు వేసేటప్పుడు ఏం చేస్తారు, మార్కులు వేస్తూ దానికి ఒక గుండం పెడతారు. అట్లాగే ఇక్కడ కూడా ఏం చేశారు అంటే 1 పెడుతూ దానికి ఒక సర్కిల్ పెట్టారు. తర్వాత 1 పెడుతూ ఒక డాట్ పెట్టారు, అది కూడా రిజెక్ట్ అయింది. తర్వాత కొన్ని ఊరికే టిక్ పెట్టారు, అవి కూడా రిజెక్ట్ అయినాయి. ఇంకా నాకు స్పెషల్ గా జరిగిన కేసు ఏంటంటే రెండో నంబర్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యి 2 పక్కన 2 వేశారు. ఇంకా వాళ్ళు 1 వేయలేదు, 3 వేయలేదు, ఏమీ లేదు. అంటే స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన మద్దతు నాకే ఉంది అని చెప్పేసి. 2 పక్కన 2 నెంబర్ వేశారు, 1 నెంబర్ వేయకుండా. 1 నెంబర్ వేయకుండా 2 నెంబర్ వేస్తే అది ఇన్వాలిడ్ కదా. ఇన్వాలిడ్, ఎస్. సో ఈ రకంగా సుమారుగా 15,000 పట్టభద్రులు నాకే వేయాలని వారి మనసులో ఉంది, తలంచారు. కానీ ఆ రాంగ్ నొటేషన్ వల్ల మనం నష్టపోయినాం. ఆ 15,000 చెల్లని ఓట్లు నాకు వచ్చి ఉంటే కనుక మన వాళ్ళకి అవగాహన కల్పించి ఇవాళ 10,000 ఓట్ల లీడింగ్ తోటి నేను విజయం సాధించేవాడిని. అంటే 28,000 ఓట్లలో ఈ 15,000 ఓట్ల అందాజా మీకే పడ్డాయి. మీకు వేయాలని ఇంటెన్షన్ ఉంది ఓటర్ కి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది భరత్ గారు. 28,000 ఓట్లలో 15,000 ఓట్లు మీకే పడాలని ఇంటెన్షన్ ఉందా? హలో, నరేందర్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి లైన్ లో తీసుకుందాం. సో ఒకటి ఆయన చెప్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇక్కడ దీన్ని మనం అండర్లైన్ చేయాలి. 3,50,000 ఓట్లు మొత్తం ఉంటే 2,50,000 ఓట్లు పోలైతే 28,000 ఓట్లు ఇన్వాలిడ్. దట్స్ మోర్ దెన్ 10%. పోలైన ఓట్లలో 10%. మనకు ఈవీఎంలు వచ్చాయి కాబట్టి ఇన్వాలిడ్ ఓట్లు ఇప్పుడు తెలవట్లేదు. ఇంతకుముందు బ్యాలెట్ జరిగినప్పుడు ఉండేది. కానీ నిరక్షరాస్యులు కూడా చెల్లనోట్లు ఒక 2-3% ఉండేవి. బట్ అక్షరాస్యులు అయి ఇక్కడ 10%. గ్రాడ్యుయేట్లు, అక్షరాస్యులు కాదు గ్రాడ్యుయేట్లు అయి కూడా 10% అన్నది నిజంగా చాలా ఏమంటారు ఆశ్చర్యకరమైన పరిణామం. అందులో నరేందర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 15,000 ఓట్స్ తనకు పడ్డాయి. ఏ విధంగా పడ్డాయి అంటే ఆయన నెంబర్ 1 బీజేపీ ఉండుంటది, నెంబర్ 2 ఆయన ఉంటారు. 2 పక్కన 1 వేయాల్సి బదులు 2 నెంబర్ వేశారట. 1 వేస్తే వ్యాలిడ్ అయ్యేది, 1 వేయకుండా 2 వేస్తే ఆబ్వియస్లీ ఇన్వాలిడ్ అవుద్ది కదా. సో నరేందర్ రెడ్డి గారు ఉన్నారు మనతో. నరేందర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు అంటే ఇట్లా ఈ విధంగా ఓటర్ ఇంటెన్షన్ 15,000 మందికి ఉండిందా? 28,000 ఓటర్ ఇంటెన్షన్ నరేందర్ రెడ్డికి మాత్రమే వేయాలనేది 15,000 మందికి ఉంది. కానీ అది వాళ్ళు ఎక్స్ప్రెషన్ సరిగా లేకపోవడం మూలాన అది ఇన్వాలిడ్ అయినాయి. అందుకే అన్నాను నేను, అది టెక్నికల్ గా ఓటమి చెందిన మరి నైతికంగా విజయం నాదే అని నేను ఎందుకు మార్నింగ్ ప్రెస్ మీట్ లో చెప్పాను. ఇంకా ఎటువంటి తప్పులు చేశారు? టిక్ పెట్టారు, 1 తర్వాత డాట్ పెట్టారు, తర్వాత ఇంకా 1 కి సర్కిల్ పెట్టడము. అంతే. జనరల్లీ రోమన్ 1 అలౌడ్, అదే అలో చేశారు. సింగిల్ లైన్ 1 కూడా అలో చేసి ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక వీక్ డేస్ బిఫోర్ కూడా చాలా మందికి ఏం చేయాలి, ఎటువంటి 1 రాయాలి, ఎటువంటి 1 రాయకూడదు అన్నది స్పష్టంగా
పట్టభద్రులకి తీసుకెళ్ళలేకపోయామండి. ఓకే ఓకే. అది అంటే దీన్ని ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, కానీ అది రీచ్ కాలేకపోయింది. పాపం కొత్త ఓటర్ ఎలా వేయాలి అనేది ఆయనకు తెలియకుండా పోయింది. ఇప్పుడు చెల్ల నోట్లో 15,000 ఓట్ల వరకు దాదాపు ఇంటెన్షన్ మీకుంది అంటారు. అవతల వాళ్ళకి ఎంత ఉంది? ప్రసన్న హరికృష్ణకి ఎంత ఉంది? అంజిరెడ్డికి ఎంత ఉన్నాయి? ప్రసన్న హరికృష్ణకు ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ వాళ్ళకు ఉండి ఉంటది. హాఫ్ జరిగింది. ఓకే. సో మిగతా వాళ్ళిద్దరికి చెరాఫ్. మేజర్ గా నష్టపోయింది మీరే. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో సరే, చెల్ల నోట్లో ఒకటి కారణం. రెండవది, ఇప్పుడు మీకు బీజేపీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, మీకు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు అవుట్ ఆఫ్ 42 కదా. మరి ఆ ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ తో పనిచేశారు, ఎంపీలు కోఆర్డినేషన్ పనిచేశారు. బండి సంజయ్ కరీంనగర్ లోనే ఉండి క్యాంప్ వేశారు, మొత్తం హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి. మిగతా వాళ్ళు ఎందుకు అంత, కాంగ్రెస్ ఎందుకు ఇంత సీరియస్నెస్ తీసుకోలేదు ఇప్పుడు ఎలక్షన్ ను? నేను సీరియస్ గా తీసుకోలేదు అని నేను అనలేను. ఎందుకంటే సీరియస్ గా తీసుకోలేకపోతే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉండేదే కాదు. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనునిత్యం సూపర్విజన్ అనేది అక్కడ జరిగింది. కాకపోతే అదే చెప్పాను కదా, పార్టీ నా క్యాండిడేచర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా వారితో కంప్లీట్ గా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యేంత సమయం నాకు దొరకలేకపోయింది. ఓకే. అంటే జనరల్లీ ఎవ్రీ వన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు ఒక కాల్ గానీ మాకు విజిట్ గానీ ఉండాలి, మాకు నరేంద్ర నుంచి ఏం పని చెప్పలేదు, మమ్మల్ని ఫోన్ చేయలేదు అనేది నేచురల్ ఎవరికైనా ఉంటది. అది కొంచెం మిస్ అయింది. అది నేను అనుకుంటాను, అది నా పొరపాటు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే జనరల్లీ కార్యకర్తలు ఎలా ఉండాలి అంటే, పిలుపు రాకున్నా కూడా కళ్ళు మూసుకొని అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు నేను ముందుకు వెళ్తా అని చెప్పేసి అక్కడ అనుకునేది ఉండే. కొద్దిమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, కొద్దిమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయారు. బట్ అయినా ఈ మూమెంట్ లో మనం దాన్ని డిస్కస్ చేయడం అనేది అది సరికాదేమో అని నేను అనుకుంటున్నాను. మీకు మెదక్లో ప్లస్ ఆదిలాబాద్ లో తక్కువ ఓట్లు వచ్చాయా? అంటే చాలా డ్యామేజ్ జరిగింది, మెదక్ లో డ్యామేజ్ బాగా జరిగింది. ఓకే. ఎందుకది అంజిరెడ్డికి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయా సొంత ప్రాంతం కావడం వల్ల? బాగా డ్యామేజ్ జరిగింది, మెదక్ లో జరిగింది. ఓకే ఓకే. అంజిరెడ్డి సొంత ప్రాంతమా, దానివల్ల డ్యామేజ్ జరిగిందా, లేకపోతే అక్కడ ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? వేరే రీజన్స్ అంటే ఇప్పుడు సిద్దిపేటలో అది యాక్చువల్లీ బీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం. అవును. కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఒక హిడెన్ ఎజెండాతో మద్దతు ఇవ్వడము, అది ఒకటి ప్రాబ్లం జరిగింది. కానీ బీజేపీ అక్కడ బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేశారంటున్నారు. ఇక అది రెండు జరిగిందండి. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవకూడదు అనేది లక్ష్యం. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకూడదు అనుకున్నప్పుడు ఎటు అయినా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వేస్ గా అది ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకా అక్కడున్న ఇన్ఛార్జెస్ అయినా, తర్వాత అక్కడున్న ఇది అయినా, సిద్దిపేటలో వాస్తవానికి కాంగ్రెస్ కొంచెం అక్కడ వీక్ గా ఉన్నది కూడా మనం గమనించాం. నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, మా శ్రేణులు కూడా తక్కువ ఉండడం అనేది సిద్దిపేట జిల్లా మొత్తాన్ని కొంచెం వెనక్కి నెట్టింది. తర్వాత గజ్వేల్లో సరిగా చేయలేకపోయాము. ఓకే. దుబాకలో సమాట్ బెటరే, బట్ ఇక మిగతా అంతటా కూడా మనము ఫెయిల్ అయినాం. దట్ ఆందోళనలో ఇట్స్ వెరీ గుడ్. దామోదర రాజనరసింహ గారి కాన్స్టిట్యున్సీ లో ఆల్మోస్ట్ ఆల్ 70% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి అక్కడ. 70%. ఆందోళన్ అది నో ప్రాబ్లం. బట్ ఇంకా మనకు మిగతా అన్ని ఏరియాల్లో కూడా పోయినాయి. ఈవెన్ నేను విన్నాను జహీరాబాద్ లో ముస్లింస్ కూడా బీజేపీకి ఓట్లు వేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం తెలియదు కానీ, అంటే జహీరాబాద్ లో మనం అట్లీస్ట్ 40-60 రేషియోలో అయినా మనకు వస్తాయి అనుకున్నాము. బట్ జహీరాబాద్ కూడా మనకి రాలేకుండా పోయింది. బట్ ఏదేమైనా మెదక్ జిల్లా అనేది కొంచెం బాగా డ్యామేజింగ్ ఫ్యాక్టర్ అయింది. కరీంనగర్ లో ఎట్లా జరిగింది? అంతేకాకుండా కరీంనగర్ లో ఒక బెల్ట్ కంప్లీట్ గా చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలు అసలు నేను ఊహించనంత వెనక్కి వెళ్ళినాయి. అది ఓకే. మెదక్ అంటే సపోజ్ జనరల్లీ బీజేపీ అభ్యర్థి మెదక్ జిల్లా కాబట్టి ఏమైనా ఉంది అని మనం అనుకోవచ్చు.
బట్ కరీంనగర్ జిల్లాలో ఈ 3 ఏరియాలు నేను కంపల్సరీ మనకు వస్తాయి అనుకున్నాను. చెప్పదండి, మేడిపల్లి సత్యం మిత్రుడు కదా ప్రసన్న హరికృష్ణ, దానివల్ల ఏమైనా జరిగిందా? నేను అలా జరిగింది అనలేను. చెప్పదండి సత్యం గారు మరి నాకు కూడా మిత్రుడే తను. ఓకే, బట్ ఓకే, రీజన్ అది ఏదైనా ఉండొచ్చు. కానీ కేటీఆర్ సిరిసిల్ల ఎవరికి పడ్డాయి కేటీఆర్ నియోజకవర్గంలో? సిరిసిల్ల వేములవాడలో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి ప్రసన్న హరికృష్ణకి ఇద్దరికి ఈక్వల్ గా పడినాయి. ఓకే, ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ సొంత ప్రాంతం కాబట్టి. సొంత ప్రాంతము వేములవాడ దగ్గరలో ఉంటది. ఓకే, అది కావచ్చు. అక్కడ కొంచెము మొత్తానికి అయితే ఈ 3 మమ్మల్ని కరీంనగర్ నుంచి అసలు నేను లాస్ అయిన మార్జిన్ వెరీ లెస్. బట్ నేను లాస్ అయిన ప్రాంతాలు చూసుకుంటే అవి నాకు రావాల్సినవి చాలా బాగా డ్యామేజ్ అక్కడ జరిగిపోయింది. బట్ ఎనీహౌ ఇప్పుడు ఇంకా దాని గురించి నేను పెద్దగా థింక్ చేయదలుచుకోలేదు. బట్ పట్టభద్రులకి ఏ విధంగా అయితే నేను ప్రామిస్ చేశాను 5 years పట్టభద్రుల అందుబాటులో ఉంటాను, పార్టీలో యాక్టివ్ గా వర్క్. అంటే ఓడిపోయినా సరే పట్టభద్రుల సమస్యలు వినిపిస్తారు? ఎస్ తప్పకుండా. ఎందుకంటే మరి ఇప్పుడున్న అభ్యర్థి కంటే ఖచ్చితంగా నేను ఈ సమస్యను బాగా అర్థం చేసుకోగలను నేను నమ్ముతున్నాను. తర్వాత ఖచ్చితంగా అది సాల్వ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. అలోన్ అంజిరెడ్డి గారు ఏం చేసినా కూడా అది సాల్వ్ చేయలేరు. కాబట్టి మరి పట్టభద్రులను నేను టేకప్ చేశాను కాబట్టి పదవి ఉన్నా లేకపోయినా పట్టభద్రుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో నేను వర్క్ చేశాను. ఖచ్చితంగా ఏమేమైతే హామీలు ఇచ్చి ఉన్నానో అవి ఆల్మోస్ట్ ప్రభుత్వం చేత నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేశాను. ఓకే, అంటే సో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా యాక్చువల్లీ అంజిరెడ్డి రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ మీరంటారు మీరే ఇంకెక్కువ రిప్రజెంట్ చేయగలను అని చెప్పి, అంటే క్వాలిఫికేషన్ పరంగా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా లేకపోతే సమస్యల పరంగా అయినా? అంటే నేను ఆల్మోస్ట్ 6 months నుంచి పట్టభద్రులు అందరితోటి నేను చాలా మందితో నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాను, ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడాను. వేరైజ్ మిగతా వాళ్ళంత డీప్ గా వెళ్ళలేకపోయారు. అది ఎవ్రీబడి నోస్. ఇప్పుడు రిజల్ట్ తర్వాత వీడియోలు వాళ్ళ బాధాకరమైన మెసేజ్లు అవన్నీ చెప్తున్నారు. ఇలా జరుగుతుంది అని మేము అనుకోలేదు సార్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి పట్టభద్రులకు అండగా ఖచ్చితంగా నేను ఉంటాను. పట్టభద్రుల సమస్యల పట్ల కూడా తప్పకుండా నేను ప్రభుత్వంతో చర్చిస్తాను, క్రియాశీలకంగా ప్రభుత్వంతో పనిచేస్తాను. ఓకే సార్, ఒకటి ప్రధాన ఇష్యూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంటే వేరే విధంగా రిజల్ట్ ఉండేది అని చెప్పి, బీఆర్ఎస్ క్యాడర్ ఎటువైపు పనిచేసింది? బీజేపీకి పనిచేసిందో ప్రసన్న హరికృష్ణక? ప్రసన్న హరికృష్ణకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. మీకున్న రిపోర్ట్ ఏంటి? అంటే బీఆర్ఎస్ కి అభ్యర్థి లేడు కాబట్టి జనరల్లీ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వాళ్ళకున్న రిలేషన్స్ తోటి లేదా వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రకరకాలుగా వాళ్ళు చేసుకున్నారు. అందులో అది తప్పేం లేదు. ఈవెన్ కొద్దిమంది అందులో ఉన్న క్యాడర్ నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా నాకు కూడా సపోర్ట్ చేశారు. అది నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారి నుంచి ఇన్స్ట్రక్షన్లు రావడము లాస్ట్ 3 days బిఫోర్ కొంచెం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంగా అక్కడ వెళ్ళడం జరిగింది. సో అది డిఫరెంట్ ఏరియాస్ లో పోయింది. కొన్ని చోట్ల బీజేపీకి సపోర్ట్ చేశారు, కొన్ని చోట్లనేమో బీఎస్పీకి సపోర్ట్ చేశారు అవుట్ రైట్ గా. ఓకే, సో ఒకటి ప్రధానంగా మీరు ఓటమికి కారణం కొద్దిమంది ఏమంటారంటే కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది, కార్పొరేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ తిరస్కరించారు అని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఏమంటారు దానికి? టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన మరి బీజేపీ అభ్యర్థి ఆయన మారుమూల ప్రాంతాల్లో ఒక స్కూల్ లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, పల్లవి స్కూల్ కావచ్చు, మాకంటే పెద్ద కార్పొరేట్ కదనండి అది. మరి ఎవరు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు చెప్పండి? చదువుకున్న వాళ్ళే కదా మేధావులు, గవర్నమెంట్ టీచర్స్ అందరు కూడా. ఒకవేళ కార్పొరేటే అనుకుంటే నాకంటే ఆయన పెద్ద కార్పొరేట్ కదా. సో నేను మారుమూల ప్రాంతాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి
మరి రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి నేను ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ లాంటి ప్రాంత విద్యా సంస్థలను కలిపి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్ కు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాను. బట్ వేరే ఇవాళ టీచర్స్ గెలిచిన కుమరయ్య గారు రేట్ కదా, కాబట్టి అది నన్ను టార్గెట్ చేస్తున్న, అది చేసి నన్ను వెనక్కి నెట్టడానికి చేసిన ప్రయత్నాలు తప్ప కానీ ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన బీజేపీ అభ్యర్థి ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థ, అట్లాగే బీజేపీ తరఫున ఇప్పుడు గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకంటే ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. నేను ఒక సింపుల్ గా వర్క్ చేస్తున్నామని నేను, కాబట్టి నన్ను కార్పొరేట్ అని ఒక అపవాదు వేసి నన్ను చేశారు తప్ప కానీ దానికి ఏమి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్రీబడి గెట్టింగ్ రియలైజ్ చేసి నరేందర్ రెడ్డిని దీనిలో చేసి ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టున్నారు. మరి అసలు కార్పొరేట్ కొమరే కదా, అసలు కార్పొరేట్ అంజిరెడ్డి కదా అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఓకే ఓకే. సో అంటే దీన్ని ఎందుకు ఆ టైంలో తిప్పికొట్టలేకపోయారు సార్? ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ చూస్తే కన్విన్సింగ్ గా ఉంది. అవతల వాళ్ళు కూడా కార్పొరేటే కదా, అంజిరెడ్డి కార్పొరేటే, మల్క కొమరయ్య కార్పొరేటే, పైగా మీరు అన్నట్టు మీరు రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు. రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ ముందెందుకు మీరు తీసుకురాలేకపోయారు సోషల్ మీడియాలో? ప్రధానంగా ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే రెండే విమర్శలు. ఒకటి కార్పొరేట్ వ్యక్తి, అదే కార్పొరేట్ వ్యక్తి ఇప్పుడు అవతల క్యాండిడేట్స్ కూడా ఉంది. రెండవ విమర్శ ఫీజు కన్సెషన్ ఇవ్వరు, ఫోన్ ఎత్తరు. ఈ రెండు విమర్శల్ని మీరు తిప్పికొట్టుంటే నాకు తెలిసి 5,000 కాదు సార్, ఇంకో 50,000 ఓట్లు ఎక్కువ వచ్చేవి కరెక్ట్ గా రిప్లై ఇచ్చుంటే. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, అందరు కూడా చెప్పారు నరేందర్ రెడ్డి రూరల్ ఏరియాలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడు మా నుంచి అడ్మిషన్ కైనా ఫీజు కన్సెషన్ కైనా తను రెస్పాన్స్ ఇచ్చాడు అని చెప్పి ఉన్నారు. ఫోన్ అందుబాటులో అనేది నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను. ఒక విద్యా వ్యవస్థలో ఉన్న వాడెవడు కూడా క్లాస్ రూమ్ లో ఫోన్ లిఫ్ట్ చేయడు, ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు, అది ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అని చెప్పేసి అందరికి కూడా చెప్పి ఉన్నాము. బట్ ఏది ఏమైనా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అభిమన్యుడి పరిస్థితి నాకు గుర్తుకొస్తుంది నిన్నటి నుంచి. ఎందుకంటే చుట్టూ అందరు హెల్ప్ చేయడానికి ఇంతమంది మంత్రివర్యులు అందరు ఉన్నా కూడా మరి అభిమన్యుని కాపాడడానికి సరైన సమయంలో కృష్ణుడు లేకుండా పోయాడు, పాండవులు లేకుండా పోయారు. అది జరగాల్సింది అలా జరిగింది. ఇప్పుడు కూడా జరగాల్సింది ఇలా జరిగింది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అంటే అభిమన్యుడిని మొత్తం చుట్టుముట్టినట్టు మిమ్మల్ని పద్మవ్యూహంలో వేసి చుట్టుముట్టారు మిగతా ప్రత్యర్థులు. మిగతా పార్టీ వాళ్ళు అనలేము, అందరండి. అసలు ఎన్ని రకాలుగా నా మీద నన్ను వెనక్కి నెట్టడం అంటే, కొద్దిమంది కాంగ్రెస్ లో ఈయన గెలిస్తే లేదా కరీంనగర్ లో ఈయన గెలిస్తే మా ఉనికి ఉండదు అని ఒక ఆయన అనుకుంటాడు, ఈయన గెలిస్తే ఇంకా అని ఒక ఆయన, ఎవరికి వాళ్ళేనండి. ఎగ్జాక్ట్లీ ద సేమ్ కొటేషన్ వాడింది. అభిమన్యునికి ఏ రకంగా జరిగిందో ఇంకా నేను అంతకంటే ఎక్కువ నేను చెప్పలేనండి. అన్ని రకాలుగా మానసికంగా హింస పెట్టించి నన్ను వెళ్ళారు. బట్ అయినా ఎక్కడ ధైర్యం వెళ్లకుండా నేను ముందుకు వచ్చాను. ఓన్లీ 5,000 ఇంతవరకు కూడా నేను రాగలిగానంటే నేను ఖచ్చితంగా అది మా ఆల్ఫోర్స్ టీం, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలందరి యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా జరిగింది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరు సార్ కరీంనగర్ లో మిమ్మల్ని గెలవద్దు అనుకుంది, మీరు సెటిల్ కావద్దని అనుకుంది? ఎవరికి అక్కడ కరీంనగర్ లో థ్రెట్ ఉంటే వాళ్ళు అనుకుంటారు అంతే. ఓకే ఓకే. అంటే పొన్నం ప్రభాకర్ ఏమైనా అనుకున్నారా? నో అండి, నో. పొన్నం ప్రభాకర్ గారు మా సీనియర్, చదువుకునే రోజుల్లో కూడా అట్లా నేను అట్లా చెప్పి ఉండలేదు. ఆయన నా మిత్రుడు కూడా. ఓకే. సో ఏదేమైనా రకరకాల శ్రీధర్ బాబు వీళ్ళ నుంచి కోఆపరేషన్ వచ్చిందా? శ్రీధర్ బాబు అయినా లేకపోతే శ్రీధర్ బాబు గారు నరేందర్ రెడ్డి గెలవాలి అని బాగా కష్టపడ్డ దానిలో ఈజ్ ద నంబర్ 1. ఓకే. అసలు కరీంనగర్ గల్లీలో 20 మంది ఎక్కడున్నా వెళ్ళి నా గురించి మీటింగ్ పెట్టి మాట్లాడి నా ఓటమిలో నేను ఎంత ఏడ్చానో తర్వాత 10 నిమిషాలు సార్ నరేందర్ రెడ్డి ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిందని అసలు స్పెషల్ కాంగ్రెస్ కార్యకర్తలాగా శ్రీధర్ బాబు గారు కంట తడి పెడతా ఉంటే నేనే తట్టుకోలేకపోయాను. శ్రీధర్ బాబు కూడా కంట తడి పెట్టారు. అంటే పార్టీ మీద ఉన్న అభిమానం, అది నరేందర్ రెడ్డి గురించి కాదు. కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించలేకపోయామని చెప్పేసి
ఆ సార్ నోట నేను ఆ వాయిస్ వింటే నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఎంత కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ వాది, నిస్వార్థంగా పనిచేశాడు. నా ప్లేస్ లో ఏ అభ్యర్థి ఉన్నా కూడా తను అలాగే చేసి ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో బాగా అంటే బాగా నాతో పాటుగా తన సొంత ఎన్నికలాగా వర్క్ చేస్తున్నారు. సొంత ఎన్నిక లాగా వర్క్ చేసి అంటే పార్టీ అభ్యర్థి లాగా. ఓకే. సో అంటే కొద్దిమంది చేసిన వాళ్ళు ఉన్నారు, అసలే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొంత మాకెందుకు లేని దూరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా మరి మేము ఎట్లా కలుసుకుంటాం కానీ ఇది మనము కానీ బీజేపీలో జరగలేదు సార్. బీజేపీలో అందరు కలిసి ఒకటైపోయారు, మీ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అని కాకుండా. అట్లేమి ఉండదండి బీజేపీలో. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరు కానీ అన్ని చెప్తా ఉంటారు. ఎన్నిక అయిపోయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ కాక ముందుకు అందరు కూడా బీజేపీ శ్రేణులు కూడా మా వాడు థర్డ్ ప్లేస్ లో ఉంటాడు, మా వాడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు కలవలేదు అని చెప్పేసి ఎన్నో వచ్చేసినాయి. ఓకే, అదృష్టానికి ఆయనకు విజయం వరించింది కాబట్టి ఎవరైనా సమర్థిస్తారు. కానీ నాకు తెలుసు ఎంతమంది ఆయన వ్యతిరేకించారు, ఏ రకంగా. అంటే నేను చాలా మందిని పర్సనల్ కలిశాను. ఆయన ఎవరిని కలిశాడు, ఏ పట్టభద్రుని కలిశాడు, ఎన్ని మీటింగ్ పెట్టాడు, ఎన్ని స్పీచ్లు ఇచ్చాడు అనేది ఎవ్రీబడి నోస్. బట్ ఏదేమైనా కాలం సమాధానం చెప్తుంది భరత్ గారు. ఖచ్చితంగా నేనైతే పట్టభద్రులకి అందుబాటులో ఉంటాను. పట్టభద్రుల సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తాను. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను. ఖచ్చితంగా మరి ఓడిని గెలిచిన పర్లేదు, దాని వాళ్ళ యొక్క ఇచ్చిన తీర్పును కొనసాగిస్తూ వాళ్ళ సేవలో ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే, అంటే ఒకటి ప్రధానంగా ఇంకో విమర్శ, ఫీ కన్సెషన్ ఇవ్వరు అని చెప్పి మీరు నాతో ఇంటర్వ్యూలో అన్నారు. ఫీ కన్సెషన్ ఇస్తే క్వాలిటీ దెబ్బతింటుందని. సో ఈ విషయంలో ప్రజలకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా? అది ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఇది సోషల్ మీడియా నుంచి వచ్చిందండి, పేరెంట్ నుంచి వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు బీజేపీ తర్వాత ఈ మన క్యాండిడేట్ బిఎస్పీ క్యాండిడేట్ వాళ్ళు సోషల్ మీడియా ఏజెన్సీస్ ని బట్టి తర్వాత తెలిసింది కదా, వాళ్ళు డమ్మీ పేరెంట్స్ ని క్రియేట్ చేశారు, డమ్మీ స్టూడెంట్స్ ని క్రియేట్ చేశారు, డమ్మీ లెటర్స్ క్రియేట్ చేశారు. వేరే ఒక అన్నోన్ వ్యక్తి చేత నేను నరేందర్ రెడ్డి దగ్గర చదువుకున్న ఒక పేరెంట్ ను ఫలానా ఇయర్లో నేను ఇలా కట్టాను, మోసపోయాను అనేది అదంతా ఒక సోషల్ మీడియా నెట్వర్క్ తో అది ఒక దుష్ప్రచారం జరిగింది తప్ప కానీ ఏ పేరెంట్ ఆల్సోస్ చదివినా నిజమైన పేరెంట్ ఎవరు కూడా నేను నరేందర్ రెడ్డి దగ్గర మోసపోయాను ఫీజు విషయంలో అన్నది లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఫీజు నిజంగానే మా దగ్గర ఫీజు గురించి ప్రాబ్లం ఉంటే 30 ఏళ్ల నుంచి వ్యవస్థ ఎందుకు నడుస్తుందండి? నడవది. తర్వాత మోర్ ఓవర్ ఫీజు కన్సెషన్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. అయితే డిసైడ్ చేసుకోవాలి, ఫీజు కన్సెషన్ కావాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా. కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను. అయితే పూర్వ వాళ్ళకి నేను చాలా మందికి ఫీజులో రాయితీలు ఇచ్చాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను, కొన్ని వేల మందికి నేను అందించాను. నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది ఎక్కడ ఉన్నా మినిస్టర్స్ ముందు, ఎమ్మెల్యేల ముందు డైరెక్ట్ చెప్పారు, సార్ మా అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, ఫ్రీ ఇచ్చాడు సార్, మా వాడు ఇలా ఉన్నాడు. అంటే థింగ్ ఏంటంటే మేలు పొందిన వాళ్ళు కానీ మంచి వాళ్ళు ఎవరు నోరు తెరవరు. పొందని వాడు ఎవరైనా ఒక్కడు ఎక్కడన్నా ఉంటే దాన్ని ప్రత్యర్థుల అవకాశం తీసుకొని ఉండొచ్చు. ఆ ఒక్కరు కూడా అనలేదు. ఇట్స్ కంప్లీట్లీ సోషల్ మీడియా క్రియేషన్. ఓకే ఓకే. సో వాట్ నెక్స్ట్ ఫర్ నరేందర్ రెడ్డి? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక అయిపోయింది, 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఎలక్షన్ ఉండదు. సో అంటే మళ్ళీ విద్యా సంస్థల అధినేతగా బ్యాక్ వెళ్తారా, రాజకీయాల్లో ఉంటారా? ఎమ్మెల్యే థింగ్స్ ని ఫోకస్ చేస్తాను. విద్యా సంస్థలను యాక్టివ్ గా నడిపిస్తూ మా పిల్లలకి, తల్లిదండ్రులకి, స్టాఫ్ కి అందుబాటులో ఉంటూ ఇంకా మెరుగైన విద్యా ప్రమాణాలతోటి, మెరుగైన ఫలితాలతోటి ఓకే ఖచ్చితంగా ఇంకా ఎక్కడెక్కడైతే నా యొక్క ఆల్మోస్ట్ విద్యా సంస్థల సేవలు అవసరం ఉన్నాయో అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఖచ్చితంగా దాని ఉంటాను. నంబర్ 1. నంబర్ 2, ఖచ్చితంగా పార్టీ నాకు ఏ పని అసైన్ చేసినా, అసైన్ చేయలేకపోయినా యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ పట్టభద్రుల సమస్యల పట్ల ఖచ్చితంగా నేను నిస్వార్థంగా పనిచేస్తాను. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ సంబంధించి ఖాళీ ఉన్నట్టుంది, షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సచ్ థింగ్. చెప్తున్నాను, ఏదైనా వర్క్ ఇప్పుడు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ నియోజకవర్గాలలో పరిపూర్ణంగా తిరిగి ఒక 30 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నెలకొన్న ఒక అనుభవంతో
ఎలాంటి సేవలు నా ద్వారా కావాలన్నా నేను ఇవ్వడానికి రెడీ, అంతే తప్పక నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. సో కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఎమ్మెల్యే క్యాండిడేటో నెక్స్ట్ ఎంపీ క్యాండిడేటో అని అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మీరు లోక్సభకు 2019లో అనుకుంటా పోటీ చేద్దామని అప్పుడు భావించినట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ విషయాలు ఏమీ ఆలోచించట్లేదండి. ఓకే. సో ఒకటి విద్యా సంస్థలు, రెండోది గ్రాడ్యుయేట్ సంబంధించి తప్పకుండా వారి సమస్యల పట్ల నా గలం విస్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఓకే. కానీ మీ ఓటమి వల్ల ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ బ్లేమ్ అయింది. రేవంత్ రెడ్డి బ్లేమ్ అయిపోయిన పరిస్థితి. కొద్దిమంది అంటారు ఆయన తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టారు అని చెప్పి. దానికి ఏ విధంగా చెప్తారు? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గట్టిగా మీ ఎలక్షన్ గురించి ఫైట్ చేశారా? ఖచ్చితంగా చేశారండి. ఎందుకంటే చాలా మంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక డే అంతా 3 మీటింగ్స్ పెడతారని చెప్పేసి. అలాగే స్వయంగా అందరి ఎమ్మెల్యేలకు ఒకటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరి చిత్తశుద్ధితో వర్క్ చేయాలి, మనకు గెలుపు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరికి కూడా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, టోటల్ ఎమ్మెల్యేస్ కి అండ్ మినిస్టర్స్ కి. నేను చూశాను పర్సనల్ గా, సీఎం గారి తరఫు నుంచి 1% కూడా ఎక్కడ ఎలాంటిది లేదు. ఏ సీఎం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ చేయరు. ఓకే. బట్ అయినా క్రిటిసిజం వచ్చి అంటే ఒక వర్డ్ అని పట్టుకుని చాలా మంది ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా మాకేం ఫరక్ పడదు అన్నది, ఆ వర్డ్ అని పట్టుకుని ఒక్క పీస్ ని కట్ చేశారు. దానికంటే ముందు వెనకాల ఏ రకంగా వారు మాట్లాడారు అని మొత్తం స్పీచ్ వింటే ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరండి. ఓకే. కేవలం అదొక్కటే వర్డ్ పట్టుకుని మీనింగ్ వేరే ఉండే, ఆ పదం వాడటానికి అక్కడ ఉద్దేశం వేరే ఉండే. ఓకే ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ నరేందర్ రెడ్డి గారు. మొత్తానికి టఫ్ లక్, చాలా కష్టపడ్డారు. మీరు చెప్తుంది చూస్తుంటే చెల్ల నోట్లు ఏ విధంగా ఒకటి దెబ్బతీసాయి, రెండోది ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. చెల్ల నోట్లు కనుక ఒకవేళ మీకు దానిలో 15,000 పడ్డాయి అంటారు 28,000లో, ప్లస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. రెండోది సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు అన్నట్టు అభిమన్యుడు లాగా మీరు ఫైట్ చేయాల్సి వచ్చింది. అవతల పార్టీలు అన్ని కూడా మీ సెంట్రిక్ గా విమర్శలు చేసాయి, బీజేపీ అయినా లేకపోతే ఈవెన్ బీఆర్ఎస్ ఆల్సో కంటెస్ట్ చేయకపోయినా, ప్లస్ ప్రసన్న హరికృష్ణ సైడ్ నుంచి కూడా అన్ని సైడ్ల నుంచి సోషల్ మీడియాలో మీ మీద ప్రధానంగా విమర్శలు వచ్చాయి. కానీ తిప్పి కొట్టేది మీరు ఒకళ్ళే అయిపోయారు. ఎనీవే టఫ్ లక్ ఎలక్షన్ లో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అసైన్మెంట్ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి రెహనా అంటే నేనేం చెప్తానంటే గెలవడం ఓడిపోవడం అన్నది రాజకీయాల్లో డిఫరెంట్. ఓడిపోవచ్చు, ఓడిపోయినంత మాత్రాన ఒక క్యాండిడేట్ మంచి కాకుండా పోడు. ఒకటి మాత్రం చెప్తాను, ఎందుకంటే నరేందర్ రెడ్డి మా ప్రాంతానికి చెందిన వ్యక్తి, మా జిల్లా, మా ఉమ్మడి జిల్లా, నేను అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక 2-3 లాజిక్ తీశారు. కార్పొరేట్ అని విమర్శించారు కదా. కార్పొరేట్ అంటే ఎవరు? ఆయన హైదరాబాద్ లో ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు కదా. టైర్ 3 సిటీస్ లో ఉన్నాయి. కరీంనగర్ అంటే ఎంత? కరీంనగర్ పాపులేషన్ ఎంత? 2 లక్షలు. మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ ఇటువంటి ప్లేసెస్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళని కార్పొరేట్ అనట్లేదు, కానీ ఆయన మాత్రం కార్పొరేట్ అన్నారు. వాళ్ళేమో మరి అక్కడ అన్న వాళ్ళేమో గెలిచారు కదా. ఇప్పుడు అంజిరెడ్డి అయినా ప్లస్ మల్క కుమరమే అయినా గెలిచారు. పని కార్పొరేట్ ఎక్కడా లేని కార్పొరేట్ అన్నది నరేందర్ రెడ్డికి వచ్చింది. రెండోది ఫీజు సంబంధించి ఫీజు కన్సెషన్ అన్నది. ఇప్పుడు మీకు నారాయణలో, శ్రీ చైతన్యలో వాళ్ళు ఫీజు 3 లక్షలు చెప్పి 5% తగ్గిస్తారు. ఇక్కడ ఎంత ఉంటుంది? అల్ఫోర్స్ లో 30,000, 40,000, 50,000 అంత మించి అయితే ఉండదు కదా కరీంనగర్ స్థాయిలో పెట్టాలంటే కనుక. సో ఇది ఆయన చెప్పారు కదా, డమ్మీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేశారు. కానీ ఒకటి రాజకీయాల్లో పాపం ఆయన ఎడ్యుకేషన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అనుభవం లేదు. అదే రాజకీయ నాయకుడు చదువుకోకున్నా సరే కింది స్థాయి నుంచి వస్తే ఈ ప్రత్యర్థుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్నా తెలుసు. ఒక్కడైపోయారు ఆయన. ఆయన సపోర్ట్ గా నిజానికి ఎవరు లేరు. చాలా తక్కువ మంది కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేయలేదు. మాట్లాడడం కూడా కొంచెం నెమ్మది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు పనిచేయలేదు, మాట కూడా నెమ్మది. వేరే వాడైతే
కొంచెం గట్టిగా మాట్లాడతాడు. నేను కార్పొరేట్ ఏందయ్యా, నేను కార్పొరేటా, అక్కడ ఉన్నాడు వేరే బీజేపీ వాళ్ళు కార్పొరేటా అని క్వశ్చన్ చేస్తారు కదా. ఆ విధంగా మాట్లాడలేకపోయారు. బికాస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ టైం పొలిటీషియన్. ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఈవెన్ గ్రామ సర్పంచ్ జడ్పీటీసీ అయినా వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఎట్లా మాట్లాడాలో తెలుసు. సో ఆ మాట్లాడే సంబంధించి అమాయకత్వం వల్ల ఆయన గెలవలేకపోయారు. ఇప్పుడు ముగ్గురు ఇంతమంది పోటీ చేసినప్పుడు గెలిచే వ్యక్తి ఒకళ్ళే అవుతారు. కానీ కార్పొరేట్ పేరు మీద ఇప్పుడు నరేందర్ రెడ్డి ఒక్కడే కార్పొరేట్ కాదు కదా. రాజకీయాల్లో చాలా మంది కార్పొరేట్లు వచ్చారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేట్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్కడే కార్పొరేట్ అయినట్టు ఆ విధంగా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ప్రచారం బాగా చేశారు. ప్లస్ రెండోది ఏంటంటే ఫీజు కన్సెషన్ ఇవ్వరు. ఫీజు కన్సెషన్ అన్నది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కదా, పెట్టాలంటే టీచర్లు లెక్చర్లు దానికి ఖర్చు అవుతుంది కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి అంత ఈజీ కాదు కదా. అందరినీ సాటిస్ఫై చేయడం కూడా కష్టమే కదా. కరెక్ట్. మీకు ఎంత పెద్ద నారాయణ శ్రీచిత్రం పోతే కన్సెషన్ ఇస్తారా? మీ ఇష్టం, మీరు జాయిన్ చేస్తే చేయండి, లేకపోతే లేదంటారు. మహా అంటే ఇస్తే 5% ఇస్తారేమో. సో టైర్ 2 టైర్ 3 సిటీస్ లో ఆయన ఫైట్ చేసి టైర్ 2 టైర్ 3 సిటీస్ లో ఉండి ఇంతకాలం సేవలు అందించారు. నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ల సమస్యలు ఆయనకే ఎక్కువ తెలిసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఓటర్లు వేరే విధంగా దలిచారు. బీసీ వాదం కూడా ఎఫెక్ట్ పడింది. ప్రసన్న హరికృష్ణ నిల్చుకోవడం. కొద్దిమంది ఏమంటారంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ పెట్టి ఇన్ ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేసినా అయిపోయేది. లేదా ప్రసన్న హరికృష్ణను టీచర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ పెడితే, అసలు టీచర్ ఎమ్మెల్సీకి పోటీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రసన్న హరికృష్ణను పెట్టి మన వరంగల్ నల్గొండ ఖమ్మంలో గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ పెట్టినా బాగుండేది. కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ వల్ల 6,000 ఓట్లు వచ్చాయి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి. 3rd ప్లేస్ లో ఉన్నారు వితౌట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. కాంగ్రెస్ పార్టీకి 27-28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మంలో. అంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎంపీలో మొత్తం మంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండి కూడా క్యాండిడేట్ పెట్టలేదు. ఇది ఒక తప్పు స్ట్రాటజీ. టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ పోటీ పెట్టింది, కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు? అంటే గెలిచిన వాడు పీఆర్టీ మనది అనుకుంటాడేమో, మన వాళ్ళు అనుకుంటారేమో. కానీ ఇప్పుడు బ్లేమ్ అయింది కదా అల్టిమేట్ గా. 2 బీజేపీ గెలిచేసరికి 2 బీజేపీ 1 పీఆర్టీ అయింది. కాంగ్రెస్ 0 అయింది కదా. పీఆర్టీ వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరకు వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ పెట్టాడు కదా ఆంధ్రాలో, సేమ్ అక్కడ పీఆర్టీ గెలిచింది. గెలిచాక ఎట్లాగో పీఆర్టీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. పోటీ అక్కడ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని ఇక్కడ ప్రసన్న హరికృష్ణని పోటీ పెట్టినా, లేదా ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ టికెట్ అడిగారు కాబట్టి ఆయన గ్రాడ్యుయేట్ ఇచ్చి నరేందర్ రెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ ఇచ్చినా వేరే విధంగా ఉండేది. లేదా ప్రసన్న హరికృష్ణ లెక్చరర్ కాబట్టి ఆయనకే టీచర్ ఎమ్మెల్సీ ఇస్తే రెక్టిఫై అయ్యేది. ప్రసన్న హరికృష్ణ వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. 63,000 ఓట్లు వచ్చాయి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి. ఇన్ఫాక్ట్ ఆయన గెలిచేవాళ్ళు. ప్రసన్న హరికృష్ణ కనుక కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అందుంటే ఆయన బహుశా వీళ్ళిద్దరిని దాటి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ప్లస్ ప్రసన్న హరికృష్ణకు 2nd ప్రయారిటీ ఓటు చాలా పెద్ద ఎత్తున పడింది. కానీ ఆయన 2nd ప్రయారిటీ ఓటు కౌంటే కాలేదు, ఎందుకంటే ఆయన 3rd ప్లేస్ లో ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయి. ఏదేమైనా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అన్నది తెలంగాణ రాజకీయాల్లో చాలా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈయన ఓటమికి నరేందర్ రెడ్డికి ఏం చెప్తారు? మెయిన్ రీజన్ నేనైతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేయలేదు, లీడర్స్ పనిచేయలేదు, క్యాడర్స్ పనిచేయలేదు, నిర్మోమాటంగా చెప్తాను. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనిషికి 300-400 ఓట్లు వేయించిన 20 ఇంటూ 300-400 8,000 ఓట్లు వస్తాయి. 5,000 ఓట్లు తక్కువ వచ్చాయి. ఒంటరి పోరాటం చేశారు. నిజంగా ఆయన అభిమన్యుడు అని చెప్పుకున్నారు కదా, నిజంగా అభిమన్యుడే. ఎవరు ఆ ఎలక్షన్ సీరియస్ గా తీసుకోలేదు. మాకేం వస్తుంది అనుకున్నారు. బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకున్నారు కదా. కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్ రావు, అరవింద్, గోడం నగేష్, మిగతా ఎమ్మెల్యేలు అందరూ సీరియస్ గా తీసుకున్నారు కదా. పనిచేయని వాళ్ళ పేర్లు ఒకటి చెప్పండి. ఈటల రాజేందర్ అందరూ వచ్చి పనిచేశారు కదా. అందరు ప్రచారం డీకేఆర్ ఉన్న మహబూబ్నగర్ నుంచి వచ్చి ప్రచారం చేశారు కదా. వీళ్ళందరూ ప్రచారం చేస్తే క్యాడర్ కూడా మోటివేట్ అవుతారు కదా. ఏదో నామకే వాస్తే ఉన్నారు. అంటే కాంగ్రెస్ లో ఓనర్షిప్ ఉండదు. ఓడిపోతే మాకేంది, వచ్చేది ఇబ్బంది రేవంత్ రెడ్డికి కదా అనుకుంటారు. నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇబ్బంది అనుకుంటారు. మీకు వేరే పార్టీలో ఓనర్షిప్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఓనర్షిప్ ఉండదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓనర్షిప్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాబట్టి గెలిచారు. ఎందుకు ఓనర్షిప్ తీసుకున్నారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూలింగ్ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అక్కడ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు, ఈ విధంగా ప్రలోభ పెట్టారు కాబట్టి ఓనర్షిప్ తీసుకున్నారు.
లీడర్స్ కంటే ఏ లీడర్ అయినా సరే ఓనర్షిప్ తీసుకొని మనం గెలవాలని గెలిచారు. సో ఓనర్షిప్ అన్నది ఒక పార్టీలో లేకపోతే ఈ ఎలక్షన్ లేదు. ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఎంపీలు పట్టించుకోలేదు. ఓకే, అవతల బీజేపీలో పట్టించుకున్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది. సో ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన కార్పొరేట్ అంటే అవతల బీజేపీలో కార్పొరేట్ కదా, మరి అక్కడ ఎట్లా గెలిచారు? కార్పొరేట్ కాబట్టి గెలిచారంటే ఆయన చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వీళ్ళు నాకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, అది రీజన్ కాదు అని చెప్తున్నారు. ప్లస్ కార్పొరేట్ అని ప్రచారం వస్తే తిప్పికొట్టాల్సింది ఒక్క నరేందర్ రెడ్డి కాదు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్ వాళ్ళంతా చేయాలి కదా. అది మాకెందుకు అని అనుకున్నారు. ఓకే, సో ఆత్మావలోకనం జరగాలి. రెండోది ప్రాబ్లం అయితే నరేందర్ రెడ్డికి అవుద్ది, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అవుద్ది, లేదా పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి అవుద్ది తప్ప మాకెందుకు అవుద్ది ప్రాబ్లం అనుకున్నారు. ఇది నేను రేవంత్ రెడ్డి వారిని కూడా చేశారని చెప్తున్నారు 3-4 రోజుల ముందు. సో ఇక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందని తీసుకోలేదు ఎవరు, పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఏమైంది, థ్రెట్ సంవత్సరంకే 1 year 2-3 months ఎలక్షన్ ఓడిపోతే ఏ విధంగా ఉంటుంది? కేసీఆర్ ఎలక్షన్ ఓడిపోయేందుకు చాలా 6 సంవత్సరాలు పట్టింది. మీరు ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 తర్వాత మెదక్ బై ఎలక్షన్ కేసీఆర్ గెలిచారు. వరంగల్ 3 లక్షల ఓట్ల మెజారిటీ. ఆయన సిట్టింగ్ ఎంపీగా రాజీనామా చేసి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి. తర్వాత వరంగల్ బై ఎలక్షన్ 5,73,000 ఓట్లు. నారాయణ ఖేడ్ బై ఎలక్షన్, తుమ్మల నాగేశ్వరరావు అక్కడ పాలేరు నుంచి బై ఎలక్షన్, అన్ని గెలుచుకుంటూ వచ్చారు. 2019 ఫిబ్రవరిలో తొలిసారి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత. సంవత్సరంకే ఎలక్షన్ ఓడిపోతే ఎట్లా ఉంటుంది? కేసీఆర్ సెకండ్ టర్మ్ లో దుబ్బాక నుంచి స్టార్ట్ అయింది. దుబ్బాక ఓటమి ఎంత ఎఫెక్ట్ చూపించింది, కరెక్ట్. హుజరాబాద్ ఓటమి ఎంత ఎఫెక్ట్ చూపించింది కదా. దుబ్బాక లైట్ తీసుకున్నారు కేసీఆర్, ఓడిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఓడిపోయింది. తర్వాత గ్రాడ్యుయేట్ ఈ ఓటముల తర్వాత బాగా గట్టిగా తీసుకొని నాగార్జున సాగర్ కానీ ప్లస్ గ్రాడ్యుయేట్ కానీ చాలా గట్టిగా ఫైట్ చేసి గెలిచారు. మళ్ళీ హుజరాబాద్ ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా తీసుకొని మునుగోడు గెలిచారు. సో లాస్ట్ ఎన్నిక మునుగోడు గెలిచారు, చాలా మంది ఇన్ఛార్జ్ పెట్టి. సో కాంగ్రెస్ కూడా అట్లా లైట్ గా తీసుకోవద్దు ఎలక్షన్ కూడా, ఓనర్షిప్ తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం అని అయితే నేను అన్ను. ఎమ్మెల్యేల వైఫల్యం, ఆబ్వియస్లీ క్యాడర్ వైఫల్యం, ఓనర్షిప్ తీసుకోవడం వైఫల్యం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్. ప్రధానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? కరెక్ట్ కదా, అడ్మినిస్ట్రేషన్ మీద చేయాలా, లేకపోతే పాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దీని మీద చేయాలా? గ్రాడ్యుయేట్ సరే, రుణమాఫీ ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రుణమాఫీ ఇష్యూ అనేది గ్రాడ్యుయేట్ లో పెద్దగా ప్రభావం చూపదు, వాళ్ళకి సంబంధం లేని విషయం కదా. మెయిన్ వాళ్ళ ఇష్యూస్ ఏంటి? రిక్రూట్మెంట్ లో బీఆర్ఎస్ కంటే నయమే కదా. చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి. డిఎస్సి వాయిదా వేయమని చెప్పిన కొద్దిమంది స్టూడెంట్స్ చేసిన డిఎస్సి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేసారు. అంతకుముందు డిఎస్సి అంటే 5-6 సంవత్సరాలు పట్టేది. ఒక్క డిఎస్సి పోస్టింగ్ ఇవ్వాలంటే, డిఎస్సి రిక్రూట్మెంట్ జరగాలంటే 5-6 సంవత్సరాలు పట్టేది. 6 నెలల్లో కంప్లీట్ చేశారు. టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నిటి కూడా రిక్రూట్మెంట్, సరే వీళ్ళు అనొచ్చు మేము ఇచ్చిన దానికి ఆయన నియామక పత్రాలు ఇస్తున్నారు, కానీ ఇచ్చారు కదా, ఫాస్ట్ గా చేశారు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఫాస్ట్ గా ప్రయత్నం చేస్తున్నారు కదా. మెయిన్ గా గ్రాడ్యుయేట్ సమస్యలు అవే కదా. టీచర్లకు సంబంధించి 10 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ జరగలేదు, ప్రమోషన్ జరగలేదు, అవన్నీ చేశారు కదా. 8 సంవత్సరాలుగా టీచర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక డిఎల్ అంటే ఒకటి పెండింగ్ ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే 3 డిఎల్ ఇవ్వాలి, వీళ్ళు 2 డిఎల్, 5 డిఎల్ అయినాయి టీచర్లకు. డిఎల్ అంటే డబ్బులు లేవు తెలుసు, వాళ్ళు డిఎల్ పెండింగ్ లో పెట్టారు, వీళ్ళు పెట్టారు. సో గ్రాడ్యుయేట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా అంత వ్యతిరేకత రాలేదు. అయినా ఓడిపోయింది. ఎందుకంటే ఎవరు ఓనర్షిప్ లేకపోవడం. నేనైతే ఈ ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటే నేను అంగీకరించాను. 5,000 ఓట్లతోనే ఓడిపోయినారు కదా. దీనికి కారణం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ క్యాడర్. అవతల బీజేపీ క్యాడర్ మరి వాళ్ళ మీద 10-12 సంవత్సరాలు దేశంలో ఉంది, వాళ్ళకు వ్యతిరేకత ఉంది కదా. పైగా బీఆర్ఎస్ క్యాండిడేటే పెట్టలేదు. ప్రసన్న హరికృష్ణకు 63,000 ఓట్లు పడ్డాయంటే కాంగ్రెస్ ఓట్లు పడ్డట్టు కదా. మీరు కొంచెం మోటివేట్ చేస్తుంటే ప్రసన్న హరికృష్ణకు కాకుండా అది కాంగ్రెస్ పడి ఉంటే కదా. 63,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక టీఆర్ఎస్ అయినా కదా.
పోనీ మనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ వేసి సెకండ్ ప్రయారిటీ ప్రసన్న అరకుష్టకు వేయండి అని రిక్వెస్ట్ చేస్తే అయిపోయేది. సో ఒక కాంగ్రెస్ తన స్ట్రాటజీని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందంటే అందరు పని చేశారు కసి మీద. మనం ఈసారి గెలవకపోతే కేసీఆర్ లేదా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు మన అందరూ జైల్లో పెడతారు, మనం ఆర్థిక పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కేడర్ చాలా ఇబ్బంది పడ్డది 10 సంవత్సరాలు. ఆ విధమైన టెంపర్మెంట్ నాకు కనబడలేదు. ఓకే. సో అందుకని నేను అంటాను ఈ ఓటమికి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కారణం ఎమ్మెల్యేల ఇన్ఛార్జీలు, ఓడిపోయిన ఇన్ఛార్జీలు, ఎంపీలు. ప్రధానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రినో లేదా పీసీ చీఫ్నో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటా. ఓకే ఓకే భరత్. సో